జనగామ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు మహిళల 130 స్టాల్ విజయ్ డైరీ స్టాల్స్ తొలగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పాలమాకుల మంజుల అనే మహిళ 5 రోజులుగా తన వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అధికారుల చర్య వల్ల ఆమె ఆర్థికంగా నష్టపోయానని ఆరోపిస్తున్నారు. మంజుల ఫిర్యాదు ప్రకారం ఆమె షాపులు తొలగించడం ద్వారా ఆమెను విధించడం, వ్యాపారం నడపకుండా చేయడం జరుగుతున్నట్లుగా తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళ ఎస్సీ/ఎస్టీ నిరోధక చట్టం కింద కలెక్టర్పైన కేసు నమోదు చేయాలని పోలీసుల వద్ద ఫిర్యాదు చేసింది. జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనపైన అధికారులు స్పందిస్తూ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. నా పేరు మంజుల. ఎరగలపల్లి గ్రామము, జనగామ జిల్లా. డిఆర్డీఏ తరఫున లోన్ ఇచ్చిర్రు. ఆ లోన్ ఒక 6 నెలలు అవుతుంది. అది కొంచెం పడి నడుస్తున్న టైంలో కలెక్టర్ సార్ వచ్చి తీసేస్తుండు. మా పిల్లలు మేము రోడ్డు మీద పడ్డాము. మాకు ఏదన్నా ఒక న్యాయం చేయాలి సార్, మిమ్మల్ని అడుగుతున్నా. మాదిగా కులానికి చెందిన మహిళను ఇది చిన్న చూపు చూస్తున్నారు సారు కలెక్టర్ సారు. నేను ఇట్లా సీఏకు కంప్లైంట్ ఇచ్చిన సార్. ఎంపీ దగ్గరికి పోయినాం సార్. లెటర్ ఇచ్చిండు. లెటర్ తీసుకు కలెక్టర్ గారికి ఇవ్వమంటే ఆ లెటర్ కూడా పక్కకి వేసిండు సార్. అందుకే వచ్చింది సార్. మనం మీరే ఆదుకోవాలి ఏదైనా. జనగామలో మహిళా ఎస్సీ/ఎస్టీ నిరోధక చట్టం కింద కలెక్టర్పైన కేసు నమోదుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లో అందిస్తారు. చంద్రశేఖర్. జనగామ జిల్లాలో ఒక మహిళకు సంబంధించిన టీ స్టాల్ ఏదైతే ఉందో దాన్ని అక్రమంగా తొలగించేటప్పుడు తనకు మానసిక శోభ మిగిల్చారని చెప్పేసి విజయలక్ష్మి అనే మహిళ జనగామ పోలీస్ స్టేషన్ లో సత్యనారాయణ రెడ్డి సిఐకి కంప్లైంట్ చేయడం జరిగింది. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా పైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఎందుకంటే గత కలెక్టర్ ఏదైతే ఉన్నారో రిజ్వాన్ బాషా తనకి మహిళా సంఘాలకి ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద కొంత లోన్ సహాయం ద్వారా మాకు టీ స్టాల్ పెట్టుకోవడానికి, అట్లాగే విజయ డైరీ మిల్క్ పెట్టుకోవడానికి ఆర్థిక సాయం చేసి మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ మాకు కొంత లోన్ ఇవ్వడంతో మేము కలెక్టర్ సూచించిన ప్లేస్ లోనే ఇటు వనిత టీ స్టాల్ తో పాటు విజయ డైరీ మిల్క్ సంబంధించిన డైరీ ప్రొడక్ట్స్ అమ్మడానికి మహిళలందరం మేము ఏర్పాటు చేసుకున్నాము. కానీ కొత్తగా వచ్చిన కలెక్టర్ సందీప్ కుమార్ జా మా యొక్క షెడ్యూల్ తొలగించాలని మమ్మల్ని గత కొద్ది రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు విద్యుత్ శాఖ అధికారులకు అలాగే మున్సిపల్ అధికారులకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇటు విద్యుత్ శాఖ అధికారులు మా యొక్క కరెంట్ కనెక్షన్ తొలగించి ఎవరైతే మున్సిపల్ అధికారులు మా డబ్బాతో పాటు మా సామాగ్రిని మొత్తం కూడా ఎత్తుకొని వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో మాకు అన్యాయం జరిగింది. మేము కలెక్టర్ మమ్మల్ని 5-6 రోజులుగా వేధింపులకు గురి చేశారు. మేము ప్రభుత్వం ఇచ్చిన ఇందిరా మహిళా శక్తి క్వాంటీని అక్రమంగా మమ్మల్ని బలవంతంగా తొలగించాడు. కాబట్టి అతని పైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జనగామ పట్టణంలో ఉన్న సీఎస్ సత్యనారాయణ రెడ్డికి కంప్లైంట్ చేయడం కొంత చర్చనీయాంశమైంది. అంతేకాదు కలెక్టర్ చేసిన అక్రమ పని పైన నేను హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశాను. కాబట్టి బలవంతంగా మాకు అన్యాయం చేశారు. కాబట్టి వెంటనే కలెక్టర్ పైన చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మహిళల కోసం ఇచ్చిన ఇట్లా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఇచ్చిన దాన్ని ఈ విధంగా బలవంతంగా చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేయటమే కాదు, మాకు కొంత నష్టం వాటిల్లింది. కాబట్టి వెంటనే ఎందుకు బాధ్యులైన కలెక్టర్ పైన అధికారుల పైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని మహిళలు హైకోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.